హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నా ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం ఇంట్లోనే 5 మంత్స్ బేబీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ నిండా అయితే రైస్ తీసుకోవాలా. రైస్ని బాగా వాష్ చేసుకోవాలా. ముందైతే మనము ఒక 2 టైమ్స్ అయితే రైస్ని బాగా వాష్ చేసుకొని వాటర్ ఏమి లేకుండా అయితే తీసుకోవాలి. ఇలా తర్వాత మళ్ళీ ఇంకో గిన్నె తీసుకొని 1 స్పూన్, ఓన్లీ 1 స్పూన్ మాత్రమే కందిపప్పు తీసుకోవాలి. అది కూడా బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బియ్యము కందిపప్పు రెండు కూడా వాటర్ ఏమి లేకుండా ఇలాగా పొడిగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ పొడి క్లాత్ మీద వాటర్ ఏమి లేకుండా ఈ రైస్ మొత్తం బాగా ఆరబెట్టాలి. ఫ్యాన్ కింద కానీ లేకుండా ఎండలో కానీ బాగా ఆరబెట్టాలి. బాగా రైస్ అయితే బాగా ఆరిపోవాలి. పొడి పొడిగా ఉండాలి. నెమ్మ అనేది అస్సలు ఉండకూడదు. మనం స్టోర్ చేసుకునేది కాబట్టి తడి లేకుండా ఉండాలి మనకి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇవంతా బాగా తీసుకున్నాం కదా. ఇప్పుడు తర్వాత కందిపప్పు కూడా బాగా ఆరబెట్టుకోవాలి. అది కానీ అస్సలు తేమ అనేది ఏమి ఉండకూడదు. తేమ లేకుండా కూడా చూసుకోవాలి. ఇలాగ బాగా ఆరిపోయాయి కదా, మనకి పొడి పొడిగా వచ్చేసాయి కాబట్టి చూసారా, తేమ అనేది ఏమి లేకుండా ఇలా ఉండాలి. రెండు కూడా తేమ అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఈ రెండింటిని తీసుకొని. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కందిపప్పు అయితే వేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి స్మెల్ అనేది వస్తుంది కదా, కలర్ చేంజ్ అయిపోతుంది, కమ్మటి వాసన అనేది వస్తుంది కందిపప్పు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బియ్యము తీసుకొని అవి రైస్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే అస్సలు ఫ్రై చేయకూడదు. లైట్గా ఫ్రై చేసుకోవాలి. స్లోగా మనము అక్కడే అన్నీ కలుపుతూ. ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు జీలకర్ర అనేది. ఒక చిన్న చిటికెడు మాత్రమే జీలకర్ర వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టే మాత్రం ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇవంతా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్లో పెట్టేసి మిక్సీ పట్టేద్దాం. మెత్తగా పౌడర్ అయిపోవాలి. మనకి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. మనకి ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో అయితే మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకైనా మనకి ఈ ఫుడ్ అనేది, ఈ పౌడర్ అనేది ఎక్కడికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ వేసాను నేను. 1 స్పూన్ పౌడర్ వేసుకొని ఒక 1 గ్లాస్ వాటరు, లంప్స్ ఏమి లేకుండా బాగా కలుపుతూ అయితే వాటర్ వేసుకోవాలి. ఇలాగా వాటరు బాగా కలుపుతూ వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఏం లంప్స్ లేవు కదా. ఇప్పుడు చూసారా, ఇలాగా బాగా కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి మనము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇవి మొత్తం బాగా లో ఫ్లేమ్లో మాత్రమే బాగా ఉడికించాలి. ఇది మనం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మనకి రైస్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు. మనము దీంట్లో రైస్ అనేది కుక్ చేయలేదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టే బాగా కుక్ చేయాలి. చూసారా, కుక్ అవుతుంది. ఇప్పుడు మనకి రైస్ అనేది మనము దగ్గరుండి ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి. స్టవ్ మీద పెట్టేసి అలా ఉడుకుతూ ఉంటుందిలే వచ్చి మళ్ళీ చూద్దాంలే అంటే కుదరదు. ఇది మాత్రం మనము దగ్గరుండి ప్రిపేర్ చేసుకోవాలి. లేకుంటే కింద మాడిపోవడమో, ఉండలు కట్టడమో, ఇలా గట్టిగా అయిపోవడమో దాన్ని బట్టి ఉంటుంది. అలా చూసారా, ఎలా మనకి త్వరగానే ఎలా థిక్నెస్ అయిపోయింది. మనకి ఎక్కువ థిక్నెస్ ఉంటే ఇంకో హాఫ్ గ్లాస్ అయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరీ థిక్గా వచ్చేసిందంటే ఇలా కలుపుతూ ఉండాలి మనము. కింద లేకుంటే అడుగంటేస్తుంది, ఉండలుగా అలా వచ్చేస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలా బాగా. ఇప్పుడు నాకు కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఇది కూడా ఇంకొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి, బాగా ఉడకాలి. ఇది అంతా బాగా కలుపుతూ కింద నుంచి చూసారా మనకి ఎలా దగ్గర పడుతుంది. ఇప్పుడు కొంచెము సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే చాలు. కొంచెం మనకి ఎక్కువ వేయకూడదు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి మొత్తము. చూసారా, ఈ థిక్నెస్ ఉన్నప్పుడే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసి, లేకుండా మరీ థిక్గా అనేది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మొత్తము. ఇలా మొత్తంగా ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి ఈ థిక్నెస్ అయితేనే కరెక్ట్గా సరిపోతుంది. ఏది ఇంకా మీరు ఇంకొంచెం పల్చగా తినిపియాలా బేబీ అనుకుంటే ఇంకొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మనకి ఇంట్లోనే ఎలా 5 మంత్స్ బేబీ ఫుడ్ తయారు చేసుకోవాలో ప్రిపేర్ అయిపోయింది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.